మామూలుగా 2000 crores కొట్టేస్తుంది సినిమా. బాహుబలి, కేజీఎఫ్ అన్ని రికార్డులు కొట్టేస్తుంది. RRR, దంగల్ ఏది ఉండదు, అన్ని రికార్డులు కొట్టేస్తుంది. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. రోజు పాలాభిషేకం చేస్తున్నాం. ఇప్పుడు వేసినాం మీకు పోస్టర్ వస్తే ఒక సాంగ్ వస్తే మాకు పండగే. సినిమానే సమాధానం. ఇంకోటి చెప్పను బ్రదర్ కాదు, దెంగే బ్రదర్. ట్రోలింగ్ ఎందుకు చేసినాం అని అప్పుడు అనుకుంటారు. పాలు తాగి వండుకోవాలి. ఏంద్రా బాబు మైండ్ పోతుంది అని అనవసరంగా ట్రోల్ చేశారని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ట్రోలింగ్ ఎవరు చేసుకునే ఎవ్వరేం చేయలేరు అన్న, ఎవ్వరేం పీకలేరు. ఎంత మా బండి అయిన తర్వాత ఎవ్వరైనా 2000 కోట్లు కూడా వస్తుంది. 2000 కోట్లు 2500 కూడా కొడుతుంది. ఫ్యాన్స్ మొన్న జరిగింది పాట్నా. ఏమైంది? మెగా ఫ్యాన్స్ కి కళ్ళారిపోయినాయి. ఎలా ఉంది క్రేజ్ అసలు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. ఈవెంట్ కి అంత క్రౌడ్ వస్తుంది. సినిమాకి ఇంకెంత మంది వస్తారు వాళ్ళు కలిసి ఉంటారు, మనమే కొట్టుకుంటారు. కలెక్షన్స్ పక్కా బాహుబలిని మించిపోయింది. మామూలుగా ఉండదు సినిమా. మన కుత్త చింపేస్తాడు అల్లు అర్జున్. జై బండి, జై ఐకానిక్ స్టార్. నెక్స్ట్ చూపిస్తాడు అల్లు అర్జున్ ఏందో అని. నెగిటివ్ మాత్రం నోళ్ళు మూసుకుంటారు. కిసికైతే బాగా నచ్చింది అన్న, కిసికైతే బాగా నచ్చింది. కానీ స్టెప్స్ ఏమో నాకు సమంత ఉంటే అంత బాగుండి అనిపించింది. సమంత వేరు, శ్రీలీల వేరు ఉండే కదా, ఇద్దరిని కలిపేసి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. అది కొంచెమే చూసిన, కానీ అది చూసే గూస్ బంప్స్ వస్తుంది. థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. అది ఇంకా కొంచెం క్లిప్ ఇస్తే బాగుండు. నేను మెగా ఫ్యాన్ అయినా, నేను TFI బానిసా. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్, చిరంజీవి, NTR ఎక్కువ, మహేష్ బాబు ఫ్యాన్, విజయ్ దేవరకొండ ఫ్యాన్, NTR ఫ్యాన్, అన్ని నేను TFI బానిసా.